లొకాలిటీస్ లో ఏం జరుగుతున్నాయి, ఏంటి మనకి మన జిల్లాలో ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా మనం రిజాల్వ్ చేయగలుగుతాం అనే దాని మీద డిస్కషన్ జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వచ్చి మాట్లాడుతున్నారు. అది దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ స్టెప్. యత్ర నారీ పూజ్యతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే బేసికలీ ఎక్కడైతే విమెన్ ని వర్షిప్ చేస్తారో, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో, అక్కడ దేవుడు కూడా ఆసం అవుతారు అంటారు. సో మన ఆనరబుల్ సీఎం సార్ కి చాలా ఇంపార్టెంట్ ఎజెండా ఐటమ్ ఇస్ దట్ మన విమెన్ సేఫ్ గా ఉండాలి, విమెన్ అండ్ చిల్డ్రన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. మనం మాకు రెగ్యులర్ గా జరిగే మీటింగ్స్ లో ఇది క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. మనం దాన్ని బట్టే ఎట్లా మన సొసైటీ సేఫ్ గా ఉంది అందరికీ అనేది దాని మీద డిస్కషన్ జరుగుతుంది. సో మన జిల్లాలో ఓవరాల్ గా చాలా వరకు మనం బెటర్ చేస్తున్నాం. బట్ మనకి అందరి కోఆపరేషన్ కావాలి మనం బెటర్ గా చేయడానికి. మన చుట్టుపక్కల ఉన్న మహిళలు కానీ చిల్డ్రన్ కానీ సేఫ్ గా ఫీల్ అవ్వడానికి. సో ఈరోజు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. వాటిలో మనం చూస్తుంటే ఇది ఒక మైండ్ సెట్ చేంజ్ అనేది కావాలి ఫ్రమ్ చైల్డ్హుడ్ అనేది తెలుస్తుంది. ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మంది చెప్పినట్టు బాయ్స్ కి ఈ లెసన్ వెళ్ళాలి ఫ్రమ్ ద బిగినింగ్ టు రెస్పెక్ట్ విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ ఆల్సో. సో అది మనకి ఒక మైండ్ సెట్ చేంజ్. ఇట్ విల్ టేక్ 2 years. బట్ ఆ లెసన్ అనేది చెప్పేది మనం చెప్పాలి. మీరందరూ విమెన్ అవుట్ దేర్, మీరు వెళ్ళేసి అది పిల్లలకి కూడా అబ్బాయిలకి కూడా చెప్పాలి. ఒకటి అమ్మాయిలకి మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పడం కాదు, అబ్బాయిలకి కూడా చెప్పాలి టు గివ్ రెస్పెక్ట్ టు గర్ల్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలా మంది అబ్బాయిలు ఎస్పెషల్లీ బిలో 18 years అబ్బాయిలు వాళ్ళు పాక్సో కేసెస్ లో అరెస్ట్ అయిపోతున్నారు. మనం వాళ్ళకి అందరికీ తెలుసు ఒక ఫోన్ ఉంది అందరి చేతుల్లో, దాంతో వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అన్ని రకాల వీడియోలు వచ్చేస్తున్నాయి. సో ఆ ఎవరి బాధ్యత టు టేక్ కేర్ దట్ వాళ్ళని స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయటము, అందులో ఉన్నవన్నీ బయటకు వెళ్ళేసి వాళ్ళు చేయకుండా ఉంటాం. అదంతా ఎట్లా కావుతుంది మీరు చెప్పండి? ఎవరి బాధ్యత? ఏంటంటే అమ్మ బాధ్యత మనకి, అంతేనా? ఎవరైనా లేదంటారా కదండి? సో అది వెరీ ఇంపార్టెంట్ దట్ మన ఆపరేషన్ చిన్నారి తల్లి అనేది మనం డిజైన్ చేసింది ప్రోగ్రామ్ దానికి దట్ మనం పిల్లల మీద బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి మీద కూడా వాచ్ పెట్టుకోవాలండి. సెకండ్ థింగ్, మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది చెప్పడానికి ఉండాలి వేరే వాళ్ళకి ఆర్ అథారిటీస్. సో ఇదివరకు రోజుల్లో మనకి ఫోన్లో ఈ యాప్స్ ఉంటే కాదు కదా. మీరందరూ స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఈ సెన్స్ ఆఫ్ సేఫ్టీ లేదు. ఒక యాప్ ఉంది మనకి. లైక్ నేను పొద్దున 5ంటికి లేచి బస్సులో వెళ్ళేదాన్ని క్లాసెస్, ట్యూషన్ క్లాసెస్. లిటరల్లీ అప్పుడు బస్సులో ఓన్లీ 2-3 ఉండేవాళ్ళు. నేను ఆ కంపస్ పట్టుకొని ఇట్లా వెళ్ళేది దాన్ని, బికాస్ అదైనా మీద పడితే ఇచ్చేయాలి అని. సో ఆ టైం నుండి ఇప్పటికీ చూస్తే మనకు ఫోన్ ఉంది, అందులో ఒక యాప్ ఉంది, అందులో నొక్కితే అట్లీస్ట్ ఎవరో ఒకరు పోలీసులకి తెలుస్తుంది అనేది ఆ ధైర్యం ఉంది కదా మనందరికీ. ఉందా లేదా మీరు చెప్పాలి? ఎస్ నో? సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ శక్తి. అండ్ మనం అందరూ కూడా ఆ శక్తి ఫీల్ అవ్వాలి. అండ్ అలానే అందరికీ కూడా చెప్పాలి, చుట్టుపక్కల అందరికీ కూడా, ఇదిగో మీకు ఏమైనా అయితే యూ స్పీక్ అప్, మీరు కంప్లైంట్ చేయండి. ఎవరు వచ్చేసి మళ్ళీ దాని తర్వాత మీ మీదకి రాదు. కంప్లైంట్ చేస్తే మనం ఎనానిమిటీ మీ నేమ్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు మనం చూసుకుంటున్నాము దట్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, బట్ కంప్లైంట్ కి కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నాం మనం చాలా. సో అది తెలుసుకొని, ఎస్పెషల్లీ ఇక్కడ జిఎంఎస్ ఉన్నారు, మన శక్తి టీమ్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, మీరు అందరికీ తెలుసు మనం అది వెరీ స్ట్రాంగ్ సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది. ప్రతి ఇళ్లలో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చే యాక్సెస్ ఉంది. ఎక్కడైనా చిన్నపిల్లల్ని తప్పుగా చూస్తున్నారా, చాలా వరకు మనకు వచ్చే కేసెస్ విత్ ఇన్ ఫ్యామిలీస్ వచ్చే కేసెస్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ మూలంగానే పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అండ్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు.